నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ నుండి లక్ష్మణ్ ఏకాంబరం. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈ వీడియోని మీరు చివరి వరకు ఫాలో అవ్వండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమి అర్థం కాదు. చివరి వరకు ఫాలో అయితే మీకు అన్ని విషయాలు అర్థమవుతా ఉంటాయి. మనకు విదితమే 10థ్ క్లాసు విద్యార్థుల సౌలభ్యం కొరకు ఏపీ ఎస్ఎస్సి బోర్డు వారు మోడల్ పేపర్స్‌ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ మోడల్ పేపర్స్‌లో బ్లూ ప్రింట్‌తో సహా వాళ్ళు పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఏ లెసన్‌లో ఎక్కువ మార్కులుంటాయి, ఏ లెసన్‌లో తక్కువ మార్కులుంటాయి, ఏ క్వెషన్స్ బాగా చదవాలి, ఏ లెసన్ మీద మనం కాన్సంట్రేషన్ అవ్వాలనేది బ్లూ ప్రింట్‌ని అవగాహన చేసుకుంటే అర్థమవుతుంది. విద్యార్థులు గుడ్డిగా చదవకుండా బ్లూ ప్రింట్‌ని, మోడల్ పేపర్‌ని రెండిటిని కూడా పరిశీలించి అవగాహన చేసుకొని చదివితే ఉన్నతమైన మార్కులు, మంచి మెరిట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో వివరించబోతూ ఉన్నాను. దయచేసి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. తప్పకుండా మా ఛానెల్ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకెళ్దాం. మీకు గత గత మీకు ఇంతకుముందు వీడియోలో తెలుగు పేపర్ యొక్క అనాలిసిస్ గురించి మీకు చెప్పడం జరిగింది. ఈరోజు మనం దానిలో భాగంగా హిందీ పేపర్ యొక్క అనాలిసిస్ మీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఏం పేపర్‌లో ఈ బ్లూ ప్రింట్‌తో సహా మీకు ఈ పే ఈ హిందీ మోడల్ పేపర్‌ని తెలియచేయబోతూ ఉన్నాను. విద్యార్థులు దయచేసి అవగాహన కల్పించుకొని, అర్థం చేసుకొని, సులభ రీతిలో పరంగా క్రమశిక్షణతోటి ఒక మంచి ప్రణాళికతోటి ముందడుగు వేసినట్లయితే మంచి మెరిట్ సాధించడానికి అవకాశం ఉంటది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్దాం. బ్లూ ప్రింట్ ప్రకారం మనకి మొదటి పాఠంలో 5 మార్కులు క్వెషను పద్య భాగం నుంచి, అలానే 1 మార్కువి 3 ఇవ్వడం జరుగుతది. రెండో పాఠంలో 8 మార్కుల క్వెషన్ ఒకటి ఇవ్వబడుతుంది. అలానే మూడవ పాఠం నుంచి మొత్తం 6 మార్కులకుంటాయి. దానిలో 1 మార్క్‌కి 5, 1 మార్కుది 1, 5 మార్కులది ఒక క్వెషన్‌గా పరిగణించబడుతుంది. ఇక నాలుగవ పాఠం నుంచి మొత్తం 4 మార్కులకి ఇవ్వబడుతుంది. దీనిలో 1 మార్కుది 1, 3 మార్కుల క్వెషన్ ఒకటిగా ఉంటుంది. ఇక ఐదవ పాఠం నుంచి 5 మార్కుల క్వెషన్ ఒకటి, 1 మార్క్ క్వెషన్ ఒకటి మొత్తం 6 మార్కులకి ఇవ్వబడుతుంది. అలానే ఆరవ పాఠం నుంచి 3 మార్కులది 1, 1 మార్కుది 1 మొత్తం 4 మార్కులకి ఇవ్వబడుతుంది. ఇక ఏడవ పాఠం నుంచి 8 మార్కుల క్వెషను 1 మార్కుది 1 మొత్తం 9 మార్కులకి అడగడం అవకాశం ఉంటుంది. ఇక 10వ లెసన్ నుంచి 8 మార్కుల క్వెషన్ ఒకటి, 1 మార్క్ క్వెషన్ ఒకటి 9 మార్కులకి అడిగే అవకాశం ఉంటది. ఇక 9వ లెసన్ నుంచి 3 మార్కులది 1, 1 మార్కుది 1 మొత్తం 4 మార్కులకి ఇవ్వబడుతుంది. ఇక 10వ లెసన్ నుంచి 5 మార్కుల క్వెషన్ ఒకటి, 3 మార్కులది 1, 1 మార్కుది 1 మొత్తం 9 మార్కులుగా ఇక్కడ వివరించబడుతుంది. 11వ లెసన్ నుంచి 3 మార్కులది 1, 1 మార్కుది 1 మొత్తం 4 మార్కులకి ఈ లెసన్ పరిగణించబడుతుంది. ఇక 12వ లెసన్ నుంచి 5 మార్కుల క్వెషన్ ఒకటి, 1 మార్కుది 1 మొత్తం 6 మార్కులకి ఇవ్వబడుతుంది. ఇక 13వ లెసన్ నుంచి 8 మార్కుల క్వెషన్ ఒకటి, 1 మార్కుది 1 మొత్తం 9 మార్కులకి కేటాయించబడుతుంది. అలానే 14వ లెసన్ నుంచి 3 మార్కులది 1, 1 మార్కుది 1 మొత్తం 4 మార్కులు కేటాయించబడుతుంది. ఇక 15వ లెసన్ నుంచి 15వ లెసన్ నుంచి 15వ లెసన్ నుంచి 3 మార్కుల క్వెషన్ మాత్రమే కేటాయించబడుతుంది. 16వ లెసన్ నుంచి 3 మార్కులది ఒకటి ఉంటుంది. అలానే 17వ లెసన్ నుంచి 3 మార్కుల క్వెషన్ ఒకటి ఉంటుంది. మొత్తం అలానే 17వ లెసన్ నుంచి 3 మార్కులు ఒకటి ఉంది. ఇలా ప్రశ్నలు మనకి బ్లూ ప్రింట్ ద్వారా ఏ లెసన్‌లో ఎన్ని మార్కులు కేటాయించబడుతుందో అవగతమైంది. ఇక ఒకసారి మనం పరీక్ష పేపర్‌ని పరిశీలించినట్లయితే, పరీక్ష పేపర్‌లో ముందుగా మనకి 12 మార్కులకి
పద్య భాగం నుంచి, గద్య భాగం నుంచి 12 మార్కులకి బిట్స్ కేటాయించబడుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కుగా పరిగణించబడుతుంది. ఇది సెక్షన్ 1లో ఉంటుంది. ఇక సెక్షన్ 2కొచ్చేప్పటికి పద్య భాగం నుంచి ఒక గద్యాన్నిచ్చి దాని కింద క్వెషన్స్ ఇవ్వడం జరుగుతది. అలానే పద్య భాగం నుంచి పద్యాన్నిచ్చి దాని కింద క్వెషన్స్ అడుగుతారు. అలానే గద్య భాగం నుంచి ఒక గద్యాన్నిచ్చి దాని కింద క్వెషన్స్ అడుగుతారు. ఇది 5 మొత్తం 10 మార్కులకి కేటాయించబడుతుంది. అలానే పద్య భాగం నుంచి అలానే పద్య భాగం నుంచి కొన్ని బిట్స్ 5 మార్కులకు కేటాయించబడుతుంది. ఒక అపరిచిత పద్యం ఇచ్చి దాని కింద క్వెషన్స్ అడగడం జరుగుతది. ఇది కూడా 5 మార్కులకు ఉంటది. ఇక సెక్షన్ 3లో ఇవి కేటాయించబడతాయి. సెక్షన్ 4కొచ్చేటప్పటికి మొత్తం 8 క్వెషన్లు ఉంటాయి. ఒక్కొక్క దానికి 3 మార్కులుగా కేటాయించబడుతుంది. 3 మార్కులు 8, 3, 24 మార్కులకి అక్కడ క్వెషన్ పేపర్ పరిగణించబడుతుంది. ఇక సెక్షన్ 4లో మనం చూసుకున్నాం. ఇక ఈ విధంగా హిందీ పేపర్‌ని మొత్తం 100 మార్కులకి కేటాయించబడుతుంది. 4 సెక్షన్‌లలో మొత్తం క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 1లో వన్ వర్డ్ ఆన్సర్స్ 12, సెక్షన్ 2లో 5 మార్కులివి, సెక్షన్ 3లో 5 మార్కులివి, అలానే సెక్షన్ 4కొచ్చేప్పటికి 3 మార్కులివి గా పరిగణించబడుతుంది. సో, ఈ బ్లూ ప్రింట్‌ని మీరు అర్థం చేసుకొని హిందీ పేపర్‌ని సులభంగా మీరు ఏ లెసన్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాలి అనేది అవగతం చేసుకొని చదివినట్లయితే మంచి స్కోర్ సాధించడానికి మీకు అవకాశం ఉంటది. దయచేసి విద్యార్థులందరూ కూడా బ్లూ ప్రింట్‌ని అవగతం చేసుకోండి. ఈ మోడల్ క్వెషన్ పేపర్‌ని ఒకసారి పరిశీలించండి. ఏ లెసన్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాలనేది అర్థం చేసుకొని ఆయా లెసన్స్ మీద మంచి పట్టు సాధించినట్లయితే బాగా మెరిట్ సాధించడానికి అవకాశం ఉంటది. మీకు టోటల్ బాగా గ్రో అవ్వడానికి హిందీని బాగా మీరు కాన్సంట్రేషన్ చేసినట్లయితే మీ టోటల్ బాగా హైలో ఉంటది. మీకు ఈ బ్లూ ప్రింట్‌కి క్వెషన్ పేపర్‌కి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వబడుతుంది. ఎవరైనా సరే ఆ లింక్‌ని ఓపెన్ చేసి ఆ డిస్క్రిప్షన్‌లో మీకు ఏ సబ్జెక్ట్ నుంచి మోడల్ పేపర్ కావాలో డౌన్‌లోడ్ చేసుకొని బ్లూ ప్రింట్‌తో సహా పరిశీలించుకోవచ్చు. తదుపరి మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి ఇంగ్లీష్ పేపర్ యొక్క అనాలిసిస్‌తో రావడం జరుగుతది. లెట్ us సీ వెయిట్ చేస్తూ ఉండండి. అతి త్వరలో మీ ముందుకి ఇంగ్లీష్ పేపర్ అనాలిసిస్‌తో రాబోతూ ఉన్నాను. చూస్తూనే ఉండండి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్.